హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం పెసిఫిక్ అట్లాంటిక్ వాటర్ ఫ్లో ప్రాబ్లం చూద్దాం. దేర్ ఈజ్ అన్ M*N rectangular island that borders both Pacific Ocean and Atlantic Ocean. The Pacific Ocean touches the island's left and top edges, and the Atlantic Ocean touches island's right and bottom edges. The island is partitioned into grid of square cells. You are given an M*N integer matrix heights where heights of RC represents heights above sea level of the cell at coordinates RC. Island receives lot of rain, and the rainwater can flow to neighboring cells directly north, south, east, west. If both neighboring cells height is less than or equal to the current cell's height, water can flow from any cell adjacent to the ocean. Return 2D list of grid coordinates result where result of RC is denotes the rainwater can flow from RC to both Pacific and Atlantic Ocean. అయితే ఇక్కడ మనకు వచ్చేసరికి వాడు ఏమంటున్నాడంటే ఇవి ప్రతి సెల్ ల్యాండ్ అన్నమాట, ఇది వచ్చేసి ఓషన్ అన్నమాట. సో ఇది హైట్ ఆఫ్ ద ల్యాండ్ అన్నమాట అబోవ్ సీ లెవెల్. సో ఇప్పుడు ఏవైతే ఇక్కడ సీకి దగ్గరలో ఉన్నాయో అవి అక్కడ నుంచి వాటర్ ఈజీగా వెళ్ళిపోతాయి అన్నమాట. కానీ ఇక్కడ ఏవైతే హైట్ ఎక్కువ ఉన్నాయో అవి డౌన్ హిల్ వెళ్ళగలుగుతాయి అన్నమాట. డౌన్ హిల్ అంటే దీనికంటే తక్కువ హైట్ ఉండేదానికి వెళ్తాయి అన్నమాట. సో అట్లా చూసుకుంటే ఈ 5 ఏవైతే డార్క్ ఆరెంజ్ ఉన్నాయో ఇవి వచ్చేసి రెండు ఓషన్లకు వెళ్ళగలుగుతున్నాయి. సో వాడు మనని ఏమడుగుతుండు, 2 ఓషన్లకు వెళ్ళే కోఆర్డినేట్స్ అడుగుతున్నాడు. సో మనం ఎట్లా చేస్తామంటే డిఎఫ్ఎస్ యూజ్ చేసినామంటే ఏమవుతుంది, సపోజ్ డౌన్ హిల్ యూజ్ చేస్తే ఇక్కడ నుంచి ఇది ఆబ్వియస్లీ ఇవి డౌన్ హిల్ వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్స్ వచ్చేసి డౌన్ హిల్ వెళ్ళిపోతాయి. కానీ ఇది వచ్చేసరికి అంటే ఇది అని స్పెసిఫిక్గా కాదు. ఇప్పుడు ఒక సినారియో చూపిస్తా. ఒక్కటే ఓషన్ ఉంది, ఈడ ఓషన్ ఉంది సరేనా. అయితే సపోజ్ ఈడ 100 ఉంది, ఈడ 25 ఉంది, దాని తర్వాత 30 ఉంది. అయితే 30 తర్వాత ఓషన్ ఉంది. అయితే మనకు తెలుసు ఈ 30 కంటే 25 చిన్న. సో తర్వాత ముందరికి వెళ్తాం. 100 కంటే 30 చిన్న. దాని తర్వాత ముందరికి వెళ్తావు, దాని తర్వాత ఓషనే ఉంది. సో ఇది ట్రూ అన్నమాట, ఇది ఓషన్లోకి వెళ్తుంది. కానీ ఇప్పుడు ఇది తీసుకుంటే 25 కంటే 30 చిన్న కాదు. సో ఇది ఫాల్స్, ఇక్కడనే వచ్చేస్తుంది అన్నమాట, ఇక్కడ ఫాల్స్ వచ్చేస్తుంది. సో మనం ఈ సినారియో తీసుకుంటే ఇక్కడ మనకు ల్యాండ్ లాక్డ్ పాండ్స్ ఫామ్ కావచ్చు. అంటే ఇక్కడ 5 5 5 5 5 5 1 5 5 అంటే ఈ మధ్యలో ఒక 5 ఉంది చూడు, ఇది పాండ్ అవుతుంది అన్నమాట. సో దీనికి అవసరమే లేదనమాట, దీన్ని యూజ్ చేయడానికనే రాదనమాట. సో దీనికి అప్ హిల్ లేదు, దీనికి డౌన్ హిల్ అస్సలు లేదు. సో ఇట్లాంటి సినారియోలలో మనం మెమోరైజేషన్ యూజ్ చేయలేము. ఇంకా ఇది యూస్ఫుల్ కాదనమాట, మనకు దీని రిజల్ట్ యూస్ఫుల్ కాదు. చూసుకుంటే డౌన్ హిల్లో మనకు ఇక్కడ ట్రూ వచ్చింది, కానీ ఈ ట్రూ రిజల్ట్ దీనికి యూస్ఫుల్ కాదు. అదే మనం ఈ ట్రూ కాకుండా ఇప్పుడు అప్ హిల్ చూస్తే, అప్ హిల్ అంటే ఓషన్ నుంచి పైకి వెళ్ళుడు. సో దీని వాల్యూ ఇక్కడ ట్రూ ఉంది. సో మనకి ఇది యూస్ఫుల్. ఇది ట్రూ అయిందనుకో, ఇక్కడ ఇది చెక్ చేసుకుంటాం, ఇది దీనికంటే పెద్దనా కాదు, కాబట్టి ఇది ఫాల్స్ అనమాట. ఇది యూజ్ అయింది,
కానీ ఇది యూజ్ కాదనమాట. ఇది ట్రూ అయితే మనం దీంతో ఏం చేసింది, ఇది మనం ఈ డైరెక్షన్లో కదా చూసుకునేది. సో ఇది యూస్ఫుల్ అనమాట. సో మెమోరైజేషన్ యూస్ఫుల్ ఎప్పుడు మనం అప్ హిల్ వెళ్తున్నాం. సో అప్ హిల్లో మనకు ఆల్మోస్ట్ డిఎఫ్ఎస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఎంఎన్ అవుతుంది. మనం బిఎఫ్ఎస్ బ్రెడ్ఫాస్ట్ సర్చ్ యూజ్ చేసి నా ఎంఎన్ అవుతుంది. క్యూస్ యూజ్ చేసి క్యూస్లో ఇవి పంపుకోవాలి. క్యూస్లో ఇవి పంపుకొని ఏవైతే మళ్ళా దీని నైబర్స్ ఉంటాయో అవన్నీ మళ్ళీ ట్రూ చేసుకోవాలన్నమాట. అదేంటి క్యూలకి పుష్ చేసుకొని పాప్ చేసుకుంటా రిజల్ట్ని అప్డేట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు కోడ్కి వస్తే రోస్ వచ్చేసి రోస్ రోస్ కాలమ్స్ వచ్చేసి హైట్స్ హైట్స్ ఆఫ్ 0.length ఇంకా హైట్స్ని కూడా ఇన్స్టాన్స్ వేరియబుల్కి తీసుకున్నాం. సో రిజల్ట్ వచ్చేసి రిజల్ట్ అరేలో ఇప్పుడు స్పెసిఫిక్ అరే వచ్చి similar structure to the given heights. Array.new calls default false Atlantic. ఇప్పుడు మనం అట్లాంటిక్ అంటే మనకు ఫస్ట్ రోస్ ఇంకా ఫస్ట్ కాలమ్స్ ట్రూ అవుతాయి అన్నమాట. సో అట్లాంటిక్ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకున్నాం. ఫస్ట్ రోస్ ఫస్ట్ కాలమ్స్. సో ఫస్ట్ రోస్ పంపుతాం అన్నమాట. ఫస్ట్ రో కాలమ్స్ స్పెసిఫిక్ స్ట్రక్చర్ పంపుతాం. ఈ స్ట్రక్చర్స్లో రెండు ట్రూ అవుతాయో ఏవైతే బోత్ ట్రూ అయినప్పుడు వాటి ఇంటర్సెక్షనే మనం రిటర్న్ చేస్తాం. సో కాలమ్స్ పంపుతాం. ఇక్కడ కాలమ్స్ అనుకుంటా, ఇక్కడ సి, ఇక్కడ 0. ఇప్పుడు స్పెసిఫిక్కి వచ్చేసి ఇది కాలమ్స్ -1, ఈడ రోస్ -1. వెరిఫైడ్ వచ్చేసి ఇది వెరిఫైడ్ వచ్చేసి ట్రూ చేసుకుంటాం. ఆర్సి ఈక్వల్ టు ట్రూ. ఇప్పుడు డైరెక్షన్స్ కావాలి మనకు. సో డైరెక్షన్స్ ఈక్వల్ టు లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్. ఇప్పుడు కొత్త బాక్స్ వచ్చేసి కొత్త సెల్ కరెంట్ సెల్ ప్లస్ డైరెక్షన్ సెల్. సో కరెంట్ కాలం ప్లస్ డైరెక్షన్ కాలం. ఇప్పుడు కండిషన్ ఏంటంటే ద న్యూ రో షుడ్ ఎగ్జిస్ట్ ఇన్ ద బౌండ్స్. సో 0 to రోస్ -1 లిమిట్లో ఉండాలి. ఇంకా కాలమ్స్ కూడా లిమిట్ ఉంటుంది. దీనికి కూడా సేమ్ NC బిట్వీన్ కాలమ్స్ అండ్
heights of RC should be less than or equal to heights of new row, new column, and the new row should not be verified. వెరిఫైడ్ ముందే ఉంటే మనకి ఇంకా ఎందుకు మళ్ళా ఎల్లుడు. సో ఇంకొక డిఎఫ్ఎస్ కాల్ చేయడు బెస్ట్. సో వెరిఫైడ్ ముందే ఉంటే ఇంకో డిఎఫ్ఎస్ కాల్ చేయక్కర్లేదు. సో ఇప్పుడు న్యూ రో న్యూ కాలం పంపుతావు, న్యూ రో న్యూ కాలం పంపుతావు. ఇప్పుడు మొత్తం మ్యాట్రిక్స్ సెర్చ్ చేస్తావు అన్నమాట. మొత్తం మ్యాట్రిక్స్ని సెర్చ్ చేస్తావు. ప్రతి సెల్కి వెళ్ళడానికి లూప్ చేస్తావు. ఇఫ్ హైట్స్ ఆఫ్ ఇఫ్ స్పెసిఫిక్ ఆఫ్ ఆర్సి అండ్ ఈ రెండు ట్రూ అయితే పసిఫిక్ అట్లాంటిక్ ఆర్సి ట్రూ అవుతే మనకు రిజల్ట్ వస్తుంది. సో రిజల్ట్ వచ్చేసి మనకు రో ఇంకా కాలం కావాలన్నాడు కదా. సో గుడ్ రిజల్ట్. ఓకే, ఈడ న్యూ రో పెట్టాలి. సారీ, న్యూ రో కాదు. ఓకే, ఈడ న్యూ రో ఇంకా న్యూ కాలం పెట్టాలి.